అన్న కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది నిజంగా అసలు సినిమా నాకు నచ్చలేదన్న. వచ్చినందుకు నిజంగా వేస్ట్ అని అనుకున్నా. నిజంగా అసలు ఎందుకు వచ్చాను సినిమాకి అంటే వచ్చి డబ్బులు బొక్క, వేస్ట్, టైం వేస్ట్ రక్తం తగ్గేస్తా అని చెప్తా అనుకున్నారా అని అయితే అసలు చెప్పను కూడా చెప్పానన్న. సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు కల్కి ఎట్లుంది మేడం? చాలా బాగుందండి. రేటింగ్ చాలా మంచిగా ఇవ్వచ్చు. ఆహా ఎంత మంచి మాట చెప్పావు తల్లి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ గా ఉన్నాయి. ఫైటింగ్స్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం విజువల్స్ తో చింపేయడం అన్నమాట. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మోడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. హాలీవుడ్ హాలీవుడ్ సినిమా అంతా గ్రాఫిక్స్ ఉన్నాయి. క్రేజీ అసలు. చెప్పరా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెచ్చగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సినిమా అయితే మాత్రం సూపర్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు గ్రాఫిక్స్ ఇప్పుడు వరకు ఇంతగానో మెట్టి గ్రాఫిక్స్ చేయడం క్రేజీ బ్రో. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. సినిమా మాత్రం ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్. అబ్బా సాయిరామ్. ఆ ఎలివేషన్ చూస్తుంటే కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ 100 కేజీఎఫ్ వచ్చిన ప్రభాస్ తాటికి అమ్మ మొగుడు కాదు, వాళ్ళ తాత మొగుడులో ఉంది. హాలీవుడ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్ని అదిరిపోయినాయి బ్రో. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. బ్రహ్మానందం క్రేజీ, బ్రహ్మానందం కామెడీ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్. 1000 కోట్లు 2000 కోట్లు వస్తాయన్న సినిమాకి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి.